నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నా పేరు కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గిరిజన కుటుంబాలకు దోమతెరలను పంపించేసిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్పష్టం. ఖరీఫ్ పంట సేకరణను వేగవంతం చేయాలి. అధికారుల సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్. ఆర్జేడీ విక్టర్ కుమార్కు ఎంఆర్ కళాశాల అంశంపై వినతి పత్రాలు సమర్పించిన రాజకీయ పార్టీలు. సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిస్తామన్న ఆర్జేడీ. వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లా జిఎంఓ వలసలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తమ క్యాంపు కార్యాలయంలో గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దోమతెరల వాడకంపై అవగాహన పెంచుకొని సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడాలని ఆమె కోరారు. వాటిని అంటే అవగాహన లోపమో తెలియదు, ఎందుకులే అనో తెలియదు, ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల కూడా కొంతమంది దోమతెరలను వాడకపోవడం వల్ల వ్యాధుల బారి పడేటువంటి పరిస్థితులు మన గిరిజన ప్రాంతాల్లో చాలా. ఈరోజు మన ఐటీడీఏ పరిధిలో దాదాపు 2,70,000 కుటుంబాలకు ఈ దోమతెరలు పంపిణీ చేయబోతున్నాం. అలాగే కురుపాం నియోజకవర్గంలో 4 సబ్ ప్లాన్ మండలాల్లో దాదాపు 1,00,000 దోమతెరలు ఈరోజు పంపిణీ చేయబోతున్నాం. దయచేసి నేను మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుకునేది ఏంటి అని అంటే, ఈ దోమల మంది పిచికారీ ఏదైతే ఉందో అది ఇన్ టైంలో ప్రతి చోట వెళ్ళి దోమల మంది పిచికారీ చేసేలాగా చూడాలని ఒకటి చెప్తూ, దోమల మంది మీద చాలా అపోహలు చాలా మందికి ఉండడం వల్ల కొంతమంది అది పిచికారీ చేయించుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల కూడాను దోమలు ఇంకా ఇంకా వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయంలో అవేర్నెస్ కోసం మీరు ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఆలోచన చేసి ఆ అవేర్నెస్ని గిరిజనుల్లో కల్పించాలని మనం కోరుకుంటున్నాను. అలాగే తప్పనిసరిగా దోమతెరను ఉపయోగించాలి. దోమతెరలు ఉపయోగించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను కూడా మీరు ఏదైనా అవేర్నెస్ ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానీ కంపల్సరీ దోమతెరను ఉపయోగించుకోవాలని చెప్పేసి మనము చెప్పగలిగితే ఖచ్చితంగా అందరూ కూడా వీటిని ఉపయోగిస్తారు. అప్పుడు ఈ వ్యాధుల బారి నుంచి బయటపడేటువంటి అవకాశం గిరిజనులకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి విజయనగరం జిల్లా గర్వడి సిఐటియు కార్యాలయంలో మోడీ ప్రభుత్వ కార్మిక ఉద్యోగ రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ కోరారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగులకు నష్టదాయకమైన చర్యలు తీసుకుంటున్నారని, దానికి నిరసనగా దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన అన్ని కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా చట్టాలను చేస్తుందని అన్నారు. పెట్టుబడిదారుల కోసం బేరం పెట్టే విధంగా చట్టాలను రూపొందిస్తుందని అన్నారు. బ్యాంకులు, రైల్వే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి చూస్తుందని అన్నారు. అంగన్వాడీ సెంటర్లను కుదించడానికి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సివి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు గౌరనాయుడు, సిఐటియు డివిజనల్ బెంచ్ విశ్వనాథరాజు, అనసూయ, జిల్లా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి, కార్మికులు పాల్గొన్నారు. 50 లక్షల మంది కార్మికులకి ఎటువంటి వేతన సవరణ జరగలేదు. 15 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేకుండా ఈరోజు కార్మికులందరినీ దోచుకుంటా ఉన్న పరిస్థితుల్లో మొత్తం మన రాష్ట్రంలోని కార్మిక వర్గం ప్రతి కార్మికుడికి కనీస వేతనం ప్రకటించాలి, వేతన సవరణ చేయాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, ప్రభుత్వ కార్మిక కోడ్ల మార్పు ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని, అట్లనే ఈరోజు ప్రతి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి, ధరల్ని అదుపు చేయాలని చెప్పేసి, స్కీముల్లో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఏఎన్ఎం వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇతర సౌకర్యాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో మొత్తం పారిశ్రామిక కార్మికులు, స్కీమ్ వర్కర్లు, సంఘటిత రంగ ఉద్యోగులు అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పొరుటిపెంట రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ పరిశీలించారు. ముందుగా రైతు భరోసా కేంద్రంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుపల్లి గ్రామానికి చెందిన జాగరపు అప్పలనాయుడు మొక్కజొన్న కొనుగోలుపై రైతులు పడుతున్న బాధలు, ఇబ్బందులను రాష్ట్ర కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ దృష్టికి తీసుకుని వచ్చారు. మొక్కజొన్న పంటలో హైబ్రిడ్ కామన్ గ్రేడ్ మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, నాణ్యత లేని మొక్కజొన్నతో రైతులు కష్టాలు ఎదురవుతున్నాయని, అటువంటి సమయంలో రైతులు దళారీలను ఆశ్రయించి తక్కువ రేటుకు మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సి వస్తుందని, దళారీల చేతికి మొక్కజొన్న పంట వెళ్లకుండా మిగిలిన రకం మొక్కజొన్న పంట కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరుపల్లి గ్రామ రైతులు కమిషనర్కి ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయమై పరిశీలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. నీటిపారుదల పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ జెసి కిషోర్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు భూసేకరణ, నీటిపారుదల పనులపై ఆయన కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆయకట్టు రైతులకు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నీటి మట్టాల వివరాలు, రైతుల పంట పొలాలకు సంబంధించిన సాగునీటి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచాలని స్పష్టం చేశారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ జాప్యం లేకుండా చూడాలని అన్నారు. ఎయిర్పోర్టు భూసేకరణ పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో ఆర్డీఓ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. Because you will have the same clarity that I have. Correct. Then recursive mechanism, chala bagundi. That boy is having some revenue knowledge. Don't know how he acquired it. Good. Like. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలలో రెండో దశ కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాల జనరల్ కన్వీనర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. వీటీ అగ్రహారంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మొదటి దశలో 5,168 సీట్లకు గాను 254 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించామని తెలిపారు. రెండో విడతలో ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే దిశగా కళాశాలలు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. కోవిడ్-19 ఉన్న కారణంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. విద్యార్థులలో అవగాహన కల్పించడానికి, ప్రవేశాల ప్రక్రియ వేగవంతం చేయడానికి తగిన సమాచారాన్ని పత్రికల్లో, మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు చేరవేస్తున్నామని చెప్పారు. రెండవ దశలో సీట్లు భర్తీ కాకపోతే 3 దశల్లో పూర్తి చేస్తామని అన్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో కళాశాల ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రవేశాలకు ఈరోజు కౌన్సిలింగ్ అది జరపబడుతుంది సార్. మొత్తం మన జిల్లాలో 5,168 సీట్లు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ పేజ్లో 254 సీట్లు ఫిల్ అయ్యాయి. సో రెండో విడతలో పూర్తి అడ్మిషన్లు సాగించడం కోసం పేపర్ల ద్వారా, అలాగే వాట్సాప్స్ ద్వారా, స్టూడెంట్స్ దగ్గర ఉండేటువంటి గ్రూప్స్ ద్వారా, అలాగే స్టాఫ్లో ఉండేటువంటి గ్రూప్స్ ద్వారా, అన్ని మాధ్యమాల ద్వారా వీలైనంత వరకు అందరికీ సమాచారం అందేటట్టు ప్రచారం చేశాము. సో ఈ పేజ్లో మరింత అడ్మిషన్స్ బాగా పెరుగుతాయని మేము ఆశిస్తున్నాము. సో తదుపరి ఇంకా మిగిలిన సీట్లకు 3వ విడత కౌన్సిలింగ్ ఉండొచ్చు అని చెప్పి ఆశిస్తున్నాము.
సో ఇది జిల్లాకి సంబంధించినటువంటి సమాచారం అండి. జిల్లాలో మొత్తం 31 ఐటీఐలు ఉన్నాయి. 4 ప్రభుత్వ ఐటీఐలు, 27 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. సో అన్ని ఐటీఐల్లో ఉండేటటువంటి ట్రేడ్లన్నీ, అన్ని ఐటీఐలో ఉండే ట్రేడ్లన్నీ మంచి ట్రేడ్లేనండి. అన్ని ట్రేడ్లకి మంచి గిరాకీ ఉంది. నెక్స్ట్ థర్డ్ పేజ్లో ఇప్పుడు ఏమైనా సీట్లు అన్నీ పూర్తవుతాయని ఆశిస్తున్నాం. ఇంకేమైనా మిగిలి ఉంటే థర్డ్ పేజ్ ఇచ్చినట్లయితే అందులో పూర్తిగా ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం. ఏ ఐటీఐలు అయితే చేరదలుచుకున్నారో ఆ ఐటీఐకి మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రేడ్ అంటే వేకెన్సీ పొజిషన్ ముందుగాను అనౌన్స్ చేస్తాము. దానిలో భాగంగాను వాళ్ళకి కావాల్సినటువంటి ట్రేడ్ని వాళ్ళు ఎంచుకొని సో అందులో జాయిన్ అవుతారండి. రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకంపై రైతులందరికీ అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్తో కలిసి 0 వడ్డీ, ఈ క్రాప్, ధాన్యం సేకరణ, ఇన్పుట్ సబ్సిడీ తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. జిల్లాలో 0 వడ్డీ కవరేజీ తక్కువగా ఉందని, గైడ్లైన్స్పై విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. 2019 ఖరీఫ్లో ₹1,00,000 రుణం తీసుకుని ఆగస్టు 2020లోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ పథకం కిందకి వస్తారని కమిషనర్ తెలిపారు. రుణాలు చెల్లించినప్పటికీ అనేక మంది రైతుల పేర్లు జాబితాలో చేర్చలేదని, వ్యవసాయ అధికారులు బ్యాంకులతో కలిసి ఈ నెల 27వ తేదీలోగా అలాంటి రైతులను గుర్తించి వారి వడ్డీ మాఫీ జరిగేలా చూడాలని సూచించారు. 0 వడ్డీ, పంట నష్టపరిహారం పొందిన లబ్ధిదారుల వివరాలు ప్రతి రైతు భరోసా కేంద్రాలలో డిస్ప్లే చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ 100% అయినప్పటికీ వ్యవసాయం చేసే ప్రతి రైతు నమోదయ్యేలా చూడాలని అన్నారు. వెబ్లాండ్లో పేరు లేకుండా వ్యవసాయం చేస్తున్న రైతులను కూడా చేర్చేలా ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వటం జరుగుతుందని, వారందరినీ కూడా ఈ క్రాప్లో నమోదు చేయాలని అన్నారు. రైతుకు మద్దతు ధర లభించేలా ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గత ఖరీఫ్లో సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదని ఫిర్యాదులు అందాయని, అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఒకే మిల్లర్కు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని, ఈ ఏడాది చెల్లిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరకుమార్ తెలిపారు. మొక్కజొన్న సేకరణలో నాణ్యతా ప్రమాణాలను ముందే చెప్పాలని, గోడౌన్కు వెళ్ళాక వెనక్కి తిరిగి పంపించకూడదని వివరించారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ సంబంధమైన ఎరువులు, రసాయనాలు, విత్తనాలు, మైక్రో న్యూట్రియంట్ వంటివి నిల్వ చేసుకోవడానికి ఒక స్టోరేజీ పాయింట్ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుంటే అందులో 30% అంటే అరౌండ్ 17,000-18,000. సో ఈ 17,000-18,000 అన్ని గ్రామాలకి మీరు సందాల్సినటువంటి పని లేదు. ఎక్కడ మైన్స్ అనేది ఎక్కువగా మీకు పండిస్తున్నారు అక్కడ మీరు యూ కెన్ గో ఈవెన్ మోర్ దెన్ 30%, బట్ ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ 30% ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే రైతులు మమ్మల్ని రిజిస్టర్ చేయలేదు, మీరు అయిపోయింది అని మనం సడన్గా ఇక్కడతో 30% అయిపోయింది కొనమంటే కొద్దిగా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. నెంబర్ 2, దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు అవర్ ఈ క్రాప్ రికార్డింగ్. ఇంకా జిల్లాలో మనం చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వెదర్ కల్టివేటర్కి పేపర్స్ ఉన్నా లేకపోయినా, ఆయన పేరులో భూమి ఉన్నా లేకపోయినా, ఆయన దగ్గర పాస్ పుస్తకం ఉన్నా లేకపోయినా, CCRC ఉన్నా లేకపోయినా, వీ హ్యావ్ టు రికార్డ్ హిమ్ ఇన్ ద ఆక్యుపైడ్ పొలం. ప్లాట్ఫామ్ ఆప్షన్లో మేము మీకు ఆ వెసులుబాటు కల్పించాము. సో ఇంకా కొన్ని గ్రామాల్లో అది జరగడం లేదు. ఈరోజు నేను విజిట్ చేసిన కొన్ని విలేజెస్లో కూడా కొంతమంది రైతులు రేస్ చేశారు. ఐ యూస్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ వెస్ట్ గోదావరి అండ్ ఆల్, బట్ విజయనగరం లాంటి జిల్లాలో కూడా అది అమలు కాకపోవడం కరెక్ట్ కాదు. మీకున్న ఇబ్బంది ఏంటి? ఓనర్స్ నుంచి ఇబ్బంది వస్తుందా, లేకపోతే పొలిటీషియన్స్ వద్దు అంటున్నారా? వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎనీ ఐడియా? చాలా సందర్భాల్లో ఏదో సమ్ కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్ అంటే ఏ కాగితం లేదండి అంటే, ఏ కాగితం ఉంటే వాళ్ళు మీకు అసలు నేను ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యూ విల్ విజిట్, అజమాయిషి చేస్తారు, యూ విల్ రికార్డ్ దట్ పర్సన్ ఇస్ కల్టివేటింగ్. మహారాజా కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంఆర్ కళాశాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధికారి విక్టర్ కుమార్ కళాశాలను పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం సమర్పించింది.
చారిత్రాత్మక నేపథ్యం ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని అన్నారు. ఈ కళాశాలలో 4000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వీరంతా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినవారని, ప్రభుత్వం కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థుల విద్యకు దూరం అవుతారని అన్నారు. కాబట్టి ఎంఆర్ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కళాశాలలో అడ్మిషన్లు పునఃప్రారంభించాలని కోరారు. ఎయిడెడ్ కాలేజు ఎయిడెడ్ అడ్మిషన్లు ఆపేసి ఈరోజు అన్ఎయిడెడ్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే నింపుతూ ఉంటున్నారు. ఇలాంటప్పుడు పేద విద్యార్థులకు ఎలా ఉన్నత విద్య అందుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎంఆర్ కాలేజీ పరిధిలో వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఈ ఎంఆర్ కాలేజీ బిల్డింగ్లు కానీ, ఎంఆర్ కాలేజీలో క్లాస్ రూమ్లో ఉన్న బెంచీ కానీ, ఫ్యాన్ కానీ, ఈవెన్ ఇక్కడ ఉన్న ప్రతి ఆస్తి విద్యార్థులది, ప్రభుత్వానిది. కానీ దీనిపైన పెత్తన ఈరోజు మానసాస్ యాజమాన్యం, మానసాస్ చైర్మన్ కరస్పాండెంట్ చేస్తున్నారు. ఎలా చేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ మానసాస్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని ఆర్జేడీ గారు త్రిప్పుకొట్టాలి. విద్యార్థుల పక్షాన ఉండాలి. 4500 మంది విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ కళాశాల యాజమాన్యం నడపలేకపోతే, యాజమాన్యానికి భారంగా ఉంటే, ఇది ప్రజలాస్తి కాబట్టి ప్రభుత్వమే ఈ కాలేజీని స్వాధీనం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని గొప్ప చరిత్ర కలిగిన విజయనగరం ఎంఆర్ కాలేజీని ప్రైవేటుపరం చేయాలనే దురాలోచన పాలకులకు మంచిది కాదని, దీనివల్ల ప్రతి సంవత్సరం 4000 మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం వెంటనే అటువంటి చర్యలు మానుకోవాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆర్జేడీ విక్టర్ కుమార్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. మాన్సాస్ విద్యా సంస్థలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించడానికి ఈరోజు ఎంఆర్ కాలేజీకి వచ్చిన ఆర్జేడీకి లోక్సత్తా పార్టీ, సిపిఎం, బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్ కళాశాలని దేశంలో గొప్ప ఆశయంతో స్వర్గీయ పివిజి రాజు ప్రజలకు అందించారని, దేశంలోనే కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు ఇక్కడే చదువుకొని దేశానికి, ప్రస్తుత సమాజానికి మార్గాలు చూపిస్తున్నారని, అటువంటి ఎంఆర్ కళాశాలను అనవసరంగా భ్రష్టు పట్టించేందుకు చైర్మన్తో పాటుగా ప్రభుత్వం కూడా తెరవెనుక ప్రయత్నం చేస్తుందని, ఇది జిల్లాకు, విద్యారంగానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్ విఫలమైందని పాలకులకు అనిపిస్తే ప్రభుత్వం ఎంఆర్ కాలేజీని నిర్వహించాలని, గతంలో మాన్సాస్ సంస్థలు మ్యూజిక్ కాలేజీ, సంస్కృత కళాశాలను నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం తీసుకుని నిర్వహిస్తుందని, అదే పని కొనసాగించాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయని, విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా మాన్సాస్ చైర్మన్కి తగిన ఆదేశాలు ఇచ్చి వెంటనే లెక్చరర్స్కి జీతాలు ఇప్పించాలని, 7 నెలలుగా జీతాలు లేకపోతే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయో తెలుసుకోలేని స్థితిలో చైర్మన్ ఉండటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేయకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటుందని, ఎంఆర్ కళాశాల ప్రజల ఆస్తి అనే విషయం పాలకులకు తెలియజేయమని, ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని ఆర్జేడీ దృష్టికి తీసుకుని వచ్చారు. అన్ని విషయాలు సావధానంగా విన్న ఆర్జేడీ అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చిన వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు. విజయనగరం విద్యార్థుల కోసం ఉచిత విద్యని, నాణ్యమైన ఉచిత విద్యను అందించడం కోసం ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ కళాశాలను ఏర్పాటు చేశారో వారి యొక్క ఆశయాలను మట్టుబెడుతున్న ఈ వ్యవస్థని మేము ఒకసారి సర్వే చేసి పూర్తి విషయాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి ఆఫీస్కి పంపించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. దీన్ని విజయనగరం ప్రజల కోసం పూర్తిగా మేము కృషి చేస్తాం. దీన్ని ఆదుకోవడానికి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఎంఆర్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ పూర్తి అన్ఎయిడెడ్గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికే వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి నుండి ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ గారు విచ్చేసిన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ద్వారా మేము ఆర్జేడీ గారికి ఒకటే విన్నవించాం. అయ్యా, ఈ యొక్క ఎంఆర్ కాలేజీలో 4000 మంది విద్యార్థులు ఇప్పటికే పేద సామాన్య కుటుంబాలకు చెందిన వారు చదువుకుంటున్నారు. ఈరోజు విజయనగరం జిల్లాలో 4 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. మరి అటు విశాఖపట్నంలో కానీ, ఇటు శ్రీకాకుళంలో కానీ 14-15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉంటే ఈరోజు విజయనగరం జిల్లాలో 4 మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఉన్న ఒక్క ఎయిడెడ్ కాలేజీని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా తీవ్రంగా నష్టపోతారు. కనుక తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ యొక్క కాలేజీని యథావిధిగా నడపాలని, లేని పక్షంలో ప్రభుత్వమే దీన్ని స్వాధీనం చేసుకొని నడపాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరడం జరిగింది. 141 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గొప్ప కళాశాల మహారాజా కళాశాల.
ఈ కళాశాలని ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్కి చేస్తూ ప్రైవేటైజ్ చేయాలని 4,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని కాలరాయాలని ఆలోచిస్తున్నటువంటి పాలకులకి ఇది తప్పు, ఇలా చేయడం పొరపాటు అని చెప్పే ప్రయత్నంలో మేమున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆర్జేడీ గారు వచ్చారు. ఆయన ఎంఆర్ కాలేజీ పర్యవేక్షణకు వస్తే ఇక్కడ లోక్సత్తా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఒక వినతిపత్రం ఇచ్చి మేము చెప్పింది వారికి ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో యథావిధిగా స్టేటస్ కోలో ఈ ఎంఆర్ కళాశాలను కొనసాగించాలి, లేని పక్షంలో ప్రభుత్వమే నడపాలి తప్ప దీన్ని రద్దు చేయడం కానీ లేకపోతే షిఫ్ట్ చేయడం కానీ మరొక ప్రయత్నం చేయొద్దు. అలాగే ఉపాధ్యాయులకు వెంటనే గడిచిన 7 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వాలి తప్ప మీరు అనవసరంగా ఈ వ్యవస్థని నాశనం చేయొద్దని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్జేడీ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మహారాజా కళాశాలని అన్ఎయిడెడ్గా మార్చి ప్రైవేటు వాళ్ళకు అమ్ముకోవాలని చెప్పేసి కుట్ర చేస్తున్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఎంఆర్ కళాశాలను రక్షించాలని చెప్పి ఈరోజు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆర్జేడీ విక్టర్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సూటిగా 2 విషయాలు అడిగాం. ఈరోజు ఈ 4,000 మంది విద్యార్థుల భవిష్యత్తుని రోడ్డు మీదకి నెట్టే ఈ చర్యను ఆపాలని చెప్పి, 2 ప్రభుత్వం ఈ కాలేజీని స్వాధీనం చేసుకోవాలని, ఎంఆర్ కళాశాల యొక్క అనుబంధంగా ఉన్నటువంటి జాయింట్ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన కాలేజీ సంస్కృత కాలేజీ అలాగే సంగీత కాలేజీ ఈ 2 కూడా ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి మహారాజా కాలేజీని కూడా ఒకవేళ మీరు నడపలేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విద్యార్థుల్ని అలాగే లెక్చరర్స్ యొక్క భవిష్యత్తుని కాపాడాలని, అలాగే ఈరోజు 8 నెలలుగా జీతాలు లేవు. ఈ జీతాలు లేకపోవడానికి కారణం ఈ యాజమాన్యమే. మార్చి 24న సంచేత గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరికి జీతం ఇవ్వలేదు. పట్టణ పౌర సంక్షేమ సంఘం, ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పోరాడితే ఆ రోజు 3,20,00,000 కలెక్టర్ గారు ఇచ్చారు. ఈ రోజుకి 7 నెలలు వస్తుంది, మరి జీతాలు లేవు. తక్షణమే జీతాలు విడుదల చేసి లెక్చరర్స్ని ఆదుకోవాలి, కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మేము మహారాజా కళాశాల పరిరక్షణ. మంత్రి బొత్స కుటుంబంలో మరో వారసుడు రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? యువ నాయకుడికి బొత్స కుటుంబం ఆశీస్సులు ఉన్నాయా? ప్రభుత్వ పార్టీ కార్యకలాపాలు పాల్గొని అందరికీ ఆకర్షణగా నిలుస్తున్నది ఎవరు? యువ నాయకుడు రాకతో చిన్న శ్రీను హవాకు చెక్ పడేనా? వైకాపా వర్గాలలో జరుగుతున్న ఆసక్తికర చర్చపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. రాజకీయాలలో అపర చాణుక్యుడిగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పే నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. డీసీసీబీ చైర్మన్గా రాజకీయ అరంగేట్రం చేసిన బొత్స రాష్ట్ర రాజకీయాలలో కీలక వ్యక్తిగా మారారు. ఆయన ప్రతి కదలిక సంచలనమే, ప్రతి ఆలోచన రాజకీయ ఎత్తుగడలలో భాగమే. ప్రభుత్వం ఏదైనా జిల్లాలో బొత్స కుటుంబం ఆధిపత్యానికి డోకా లేదనేది నానుడి. నాడు రాజశేఖర రెడ్డి సర్కారులో రాష్ట్ర మంత్రిగా మొదలైన ప్రయాణం తరువాత కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం అధిరోహించడమే కాకుండా ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్ది రోజులు స్తబ్దతగా ఉన్న బొత్స వైఎస్ఆర్సీపీలో చేరారు. బొత్స రాకను అడ్డుకునేందుకు ఎంతోమంది ప్రయత్నించినా తుది వరకు వచ్చేసరికి బొత్స ఎత్తుగడ ఫలించి వైఎస్ఆర్సీపీలో చేరారు. జిల్లా రాజకీయాలలో బొత్స పాత్ర కీలకమనేది జగమెరిగిన సత్యం. బొత్స కుటుంబంలో ఆయనతో పాటు సతీమణి ఝాన్సీ లక్ష్మి ఎంపీగా పనిచేశారు. అలాగే సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగా మరో బంధువు బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పదవిని నిర్వహిస్తున్నారు. ఇక బొత్స మేనలుడు చిన్న శ్రీను కూడా వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బొత్స అంటేనే చిన్న శ్రీను అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు బొత్స కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా యువ ఇంజనీర్ బొత్స చైతన్య హఠాత్తుగా తెరపైకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. బొత్స సత్యనారాయణకు వారసుడు మరో సోదరుడు బొత్స లక్ష్మణరావు గత 2 పర్యాయాలు జరిగిన ఎన్నికలలో నెల్లిమర్ల నియోజకవర్గం టికెట్ను ఆశించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన బొత్స సోదరుడు లక్ష్మణరావుకు టికెట్ దక్కలేదు. అయితే జిల్లాలో బొత్స సత్యనారాయణ తర్వాత జిల్లాను శాసిస్తున్న నీడనేత చిన్న శ్రేణికు చెక్ చెప్పాలనే ఉద్దేశంతోనే బొత్స లక్ష్మణరావు తనయుడు బొత్స చైతన్య రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీలోనే కాదు ఇతర రాజకీయ పార్టీలలో సైతం ఆసక్తి గల చర్చకు
తెరతీసింది. బీటెక్ పూర్తి చేసిన చైతన్య రాజకీయాలలో ఆసక్తి ఉండడంతో జిల్లా రాజకీయాలలోకి అడుగులు వేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో విజయనగరం, చీపురుపల్లి నియోజకవర్గాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు చైతన్య పాల్గొనడమే కాకుండా పెద్దనాన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెంట అడుగులు వేస్తున్నాడు. ఇలా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా బొత్స వెంట అడుగులు వేస్తూ చైతన్య రాజకీయాలను ఆకలింపు చేసుకుంటున్నారు. దీంతో బొత్స దంపతుల ఆశీర్వాదంతోనే చైతన్య రంగం మీదకి వచ్చారని, రానున్న స్థానిక ఎన్నికలలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, సీతానగరం మండలాల నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తారని అనుమానాలు రాజకీయ పరిశీలకులలో మొదలయ్యాయి. అసలు బొత్స దంపతులు చైతన్యను ఎవరి స్థానంలో ప్రోత్సహిస్తున్నారన్న సందేహం వస్తున్నప్పటికీ చైతన్య రేఖతో నీడ నేత చిన్న శ్రీను పరిస్థితి ఏ విధంగా మారబోతుందనేది వైకాపా నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బొత్స సత్యనారాయణ సొంత కుమారుడు ఉన్నప్పటికీ సోదరుడి కుమారుడు చైతన్యను రాజకీయాలలోనికి తీసుకొని వస్తుండడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది మరో చర్చ నడుస్తోంది. రాజకీయాలలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగల సామర్థ్యం ఉన్న మంత్రి బొత్స చైతన్యను రంగం మీదకు తీసుకొని రావడం విజయనగరం జిల్లా రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొని వస్తారో, ఎవరికి చెప్తారో వేచి చూడాలి. మరి ఎంఆర్ కళాశాల పరిశీలనలో మా దృష్టికి వచ్చిన అంశాలను 1-2 రోజులలో హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్కు పంపిస్తామని ఆర్జేడీ విక్టర్ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా వివాదానికి కేంద్ర బిందువైన ఎంఆర్ కళాశాలను పరిశీలించేందుకు కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్జేడీ ఈరోజు కళాశాల చేరుకున్నారు. ఎంఆర్ కళాశాల నిర్వహణ ఎలా చేస్తుంది, కళాశాలకు సంబంధించి ప్రభుత్వ నిధులతో ఏమైనా నిర్వహణ చేస్తున్నారా లేదా భవన నిర్మాణాలు ఏమైనా చేపట్టారా అనేది కూలంకషంగా పరిశీలించారు. ఎంఆర్ కళాశాల పరిశీలనకు వచ్చిన ఆర్జేడీకి వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా వినతి పత్రాలు అందజేశాయి. రాజకీయ పార్టీలు ఇచ్చిన వినతులను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని, ప్రభుత్వం నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ తెలిపారు. కేవలం ఏంటంటే ఇదేమి ఇన్స్ట్రక్షన్ కాదు. సో ఎంఆర్ అటానమస్ కాలేజ్ అండ్ ఎంఆర్ ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉన్నదో ఆ కళాశాల, ఈ కళాశాలల గురించి ఒక స్టడీ చేయడానికి వచ్చాం మేము. అంటే వీళ్ళ ఏంటంటే ల్యాండ్స్, ఎక్విప్మెంట్స్, తర్వాత ఇది ప్రభుత్వ నిధులతో ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా కట్టారా అది వాటి మీద ఒక స్టడీ చేయడానికి వచ్చాం. ఇదేమి ఇన్స్పెక్షన్ కాదు, ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. కాబట్టి దాని విషయంలో ఆర్జేడీగా లాస్ట్ 1 వీక్ నుంచి జరుగుతూ ఉంది, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో నెక్స్ట్ 1 or 2 డేస్లో ఈ కాలేజెస్ మీద రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ పాలసీ అండి. స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇప్పటివరకు, ఇంకా పోర్టల్ ఓపెన్ అవ్వలేదు. సో అడ్మిషన్స్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఈ కళాశాల విషయం అయితే బట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఇంతవరకు ఆంధ్ర స్టేట్లో, ఏపీ స్టేట్లో ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ స్టార్ట్ కాలేదు. వెరీ షార్ట్లీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేస్తారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్పష్టం. ఖరీఫ్ పంట సేకరణను వేగవంతం చేయాలి. అధికారుల సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్. ఆర్జేడీ విక్టర్ కుమార్కు ఎంఆర్ కళాశాల అంశంపై వినతుల పత్రాలు సమర్పించిన రాజకీయ పార్టీలు. సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపిస్తామన్న ఆర్జేడీ విక్టర్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.